నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ ఈ వీడియోలో జూన్ మాస గోచార ఫలితాలు సింహరాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఖగోళంలో గ్రహాలు ఈ మాసంలో సింహరాశిని అనుసరించి రాశిలో కుజుడు 7 నుండి సంచారం చేస్తాడు మాసాంతం వరకు. కేతువు కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ మాసం. ఇక విడివిడిగా గ్రహపరంగా కానీ యుతిగా కానీ రాశిలో అనుకూలం కాదు వీరు, కుజుడు కేతువు కూడా. ఇక సంయోగంలో కూడా అనుకూలం కాదు. ఇక సప్తమంలో రాహు సంచరిస్తున్నాడు, అనుకూలం కాదు. అష్టమంలో శని సంచారం చేస్తున్నాడు. ఈ కొన్నింటికి ఈ మాసం కొంత అనుకూలం కాదు. అష్టమ శని సంచారం అసలే అనుకూలం కాదు. నవమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు. జూన్ 29 వరకు అనుకూలంగా ఉంటాడు. ఇక దశమంలో రవి 15 జూన్ వరకు సంచరించి వృషభంలో, ఇక 15 జూన్ నుండి లాభస్థానంలో మిథునంలో సంచరిస్తాడు. ఇక దశమానికి లాభానికి కూడా రవి మంచి అనుకూలంగా ఉంటాడు. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు రవి. ఇక గురువు కూడా లాభస్థానంలో మిథునంలో సంచరిస్తున్నాడు ఈ మాసం. అనుకూలం, గురుబలం ఉంటుంది వీరికి ఈ మాసంలో ఎక్కువగా, ఈ సింహరాశి వారికి. వ్యయస్థానంలో కుజుడు 6 వరకు సంచరిస్తాడు, అయితే అనుకూలం కాదు. బుధుడు 10వ స్థానంలో 6 వరకు సంచరిస్తాడు. 7 నుండి 11లో, 23 నుండి 12లో సంచారం చేస్తాడు ఈ మాసంలో. అయితే బుధుడు చాలా వరకు అనుకూలంగానే ఉంటాడు. ఇది గోచార గ్రహ స్థితిగతులు, వాటి శుభాశుభ గోచారంలో ఏ గ్రహాలు శుభాలు అశుభాలు అనేది తెలుసుకున్నాము. ఇక అంటే ఈ మాసంలో వీరికి 4 గ్రహాలు శుక్రుడు, రవి, గురు, బుధులు అనుకూలిస్తున్నారు. ఇక శని, కుజ, రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు. అంటే మెయిన్ మంచి శుభగ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయి వీరికి. ఈ మేజర్గా రవి 10-11లో కూడా మంచిగా యోగిస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా వీరికి అనుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా ఈ మాసం ఉద్యోగంలో కెరీర్కు మంచి సమయంగా ఉంటుంది. పదోన్నతికి, ఉద్యోగానికి చాలా బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది, ఆనందంగా ఉండెదరు అని కనిపిస్తుంది గోచారంలో. అయితే కొంత సహోద్యోగులతో కొంత సఖ్యత లోపిస్తుంది అనేది కనిపిస్తుంది. వారి వల్ల కొన్ని సమస్యలు అయితే తలెత్తవచ్చు అనేది కనిపిస్తుంది. ఇక వాణిజ్య వ్యాపారాలకి కూడా కొంచెంగా సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార భాగస్తుల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సప్తమంలో రాహు దృష్టి రాశి మీద ఉంటుంది కాబట్టి ఏదైనా అంత ప్రతికూలతలు ఉండకపోవచ్చు. లాభస్థానం నుండి గురువు కూడా సప్తమాన్ని చూడటం జరుగుతుంది కాబట్టి వైస్ వర్స, రాహు గురువుని చూస్తాడు, గురువు రాహుని చూస్తాడు కాబట్టి కొంత ప్రతికూలతలు తగ్గుతాయి అనేది చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. అయితే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు అంటే విద్యలో తొలగిపోతాయి. ఈ మాసాంతం వరకు కూడా వీరికి ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిల్లో కానీ, తోటి విద్యార్థులతో కానీ, టీచర్స్తో కానీ, ఆ వాతావరణంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారికి ఈ మాసాంతం వరకు కూడా తొలగిపోతాయి అనేది చెప్పవచ్చు. అలాగే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా మంచి సమయంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు ఏర్పడతాయి వీరికి. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కనిపిస్తుంది. ఇదివరకటి మాసంలో కంటే కూడా ఈ నెలలో విషయావగాహన ఎక్కువగా పెరుగుతుంది వీరికి, ఉన్నత విద్యలో ఉన్న వారికి కానీ విద్యార్థులకైనా సరే కానీ.
ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారైతే కనుక వారి కష్టానికి తగిన ఫలితాలు పొందేది ఉంటుంది. ఎంతైనా వీరు కష్టపడతారు, కష్టపడాలి కూడా, ఫలితాలు పొందుతారు. ఇక నిరుద్యోగులు కూడా మంచి స్థానాలకి సెలెక్ట్ అయ్యే బలమైన అవకాశాలు ఉన్నాయి. అంటే నూతన ఉద్యోగ అవకాశాలకి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో నిరుద్యోగులకి. ఇక లాభస్థానంలో గురు సంచారం ఈ సింహరాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు తెస్తుంది. ఇక నెరవేరిన కోరికలు నెరవేర్చుకునేదానికి మంచి సమయంగా ఉంటుంది ఈ మాసంలో సింహరాశి వారికి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థిక స్థిరత్వం పొందేది ఉంటుంది, కుటుంబ ఆదాయం గణనీయంగా పెరిగేది ఉంటుంది. ఇక కుటుంబ వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఎందుకంటే 10వ ఇంటి నుండి బుధుడు, రవి 4వ స్థానం మీద దృష్టికి ప్రభావానికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి. గతం నుండి కొనసాగే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అయితే కుటుంబ అవసరాలపైన ఎక్కువగా వీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక పేరెంట్స్ ఆరోగ్యంతో కొనసాగుతారు. వ్యాపార వివాహ భాగస్వామ్యాలకి అయితే కొంత అనుకూలంగా లేదు. ప్రేమికులు అపార్థాలు తొలగి కలుసుకునేదానికి ఆస్కారం కనిపిస్తోంది. ఈ విషయాలకి ఏదైనా కొంత జాగ్రత్తగానే ఉండాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే సప్తమంలో రాహు ఉన్నాడు. అయితే సంతానం కోసం ఎదురు చూసేవారైతే కనుక శుభవార్తలు అందుకునే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. స్త్రీలు కొంత ఎంతైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. ఎందుకంటే రాశిలోనే కేతు, రాహు దృష్టి వ్యక్తి మీద ఉంటుంది, కుజుడు కూడా రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణీ స్త్రీలైతే ఈ సంతానంతో ఆనందం ఉంటుంది. పిల్లలకి సంబంధించిన ఏదైనా మంచి వార్తలు వినవచ్చు అనేది కనిపిస్తుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కుదరవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి కూడా మంచి శుభవార్తలు వినవచ్చు. ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక మాసం ప్రారంభంలో కొంత మొదటి వారం మధ్యస్థంగా ఉన్న క్రమేణా ఆదాయం గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో వీరికి ఆర్థికంగా ఇబ్బందులు అయితే ఏ కోసైనా కనిపించటం లేదు. ఇక రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రయత్నాలలో కూడా ఆ వ్యాపారస్తులకు కూడా విజయం సాధించేది కనిపిస్తుంది ఈ మాసంలో. వారి ప్రయత్నాలకి విజయాలు ఉంటాయి. ఇక స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మంచి అనుకూలం. అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో పెట్టుబడులకి మంచి ఆదాయం పొందేది ఉండొచ్చు. వాటిల్లో అయితే కనుక సెలెక్టెడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. అది జన్మ జాతకం నుండి కూడా దీనిని ఈ సమస్యను దానికి మంచి సలహా సంప్రదింపులతో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత గోచారంలో అనుకూలాలు ఉన్నా కానీ. ఇక వాహన కొనుగోలుకి అనుకూలం ఈ మాసంలో. లావాదేవీల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాలకి. ఇక గృహం, భూమి, ఆస్తి కొనుగోలు అమ్మకాలకి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా ఆరోగ్యం పైన ఈ మాసం అంతా కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి ఈ సింహరాశి వారు. ఇక ఆరోగ్య విషయాలకైతే మాత్రం ఈ మాసంలో వీరిని వదిలిపెట్టేది లేదు. చాలా చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కంటి సమస్యలు కానీ బీపీ సమస్యలు ఎదుర్కొనేది కానీ ప్రత్యేకించి 2వ వారం నుండి మరీ శ్రద్ధగా ఉండాలి. రాశిలో కేతు, కుజ సంచారానికి, అష్టమ శని సంచారానికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుని సలహా సంప్రదింపులకి అశ్రద్ధ చేయరాదు వీరు ఎప్పుడు కూడాను. ఈ ఏపాటి కొద్ది సూచనలు ఉన్నా కానీ, ఎందుకంటే వీరు ఎక్కువగా మానసిక బాధలు పొందేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ మాసంలో. మిగతా అన్నింటా సూపర్ ఉంటుంది. ఇక మానసిక బాధలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అష్టమ శనికి పరిహారం చేసుకుంటే కొంత రిలీఫ్ ఉంటుంది వీరికి ఎంతైనా. ఇక అనేది సూచన. ఇక గణపతికి, విష్ణుకి, కుజునికి కూడా స్తోత్రాలు, పూజలు శ్రేయస్కరంగా ఉంటుంది వీరికి. అన్ని విధాలా బాగుంటుంది ఈ మాసంలో వీరికి. అన్నదమ్ములతోనూ, విరుగు పొరుగు వారితోనూ సామాజికంగా కూడా కొంత గౌరవ మర్యాదలు తగ్గేది కనిపిస్తుంది. అయినా కానీ కొంత సఖ్యతగానే ఉంటారు. వీలైనంత వరకు ప్రయత్నం బాగానే ఉంటారు అనేది చెప్పచ్చు. ఇది సింహరాశి వారి గురించి. ముఖ్యంగా ఆరోగ్యం 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 మహాభాగ్యం అనేది సూచనలో పెట్టుకోవాలి మీరు.
సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.